మంచిదండి. ఈ కడవరి దినాలలో భక్తి చేసేటువంటి వారి యొక్క భక్తి నానాటికి విస్తరిస్తూ ఉంటే భక్తిహీనులైనటువంటి వారి భక్తిహీనత ఇంకా అధికంగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గడిచినటువంటి దినాల కంటే కూడా ఈ కడవరి దినాలలో ఈ యొక్క దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలలో భక్తిని కాపాడుకోవటం అనేది చాలా కష్టం. కానీ ఎవరైతే ఈ కడవరి దినాలలో భక్తిని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, ప్రతి దినము కూడా ఆత్మీయంగా తమ్మును తాము మేలుకొలుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారో వారు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం, దాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ లేఖ ఎవరికి వ్రాస్తున్నారంటే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసును వెంబడిస్తున్నటువంటి నీవు, ఈ యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలి అంటే ఒక సైనికుని వలె ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, ఒక సైనికుని వలె ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు శ్రమను అనుభవించుము అంటున్నాడు. ఎటువంటి సైనికునిగా ఉండమంటున్నాడండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు నడిచేటువంటి మార్గంలో ఏముంది అంటే శ్రమ, కష్టం, కొన్ని మార్లు దుఃఖం, కొన్ని మార్లు బెత్తముల చేత కొట్టబడటం, వాడబద్దల ఈ సముద్రములో దివారాత్రులు ఉండిపోవటం. ఏమి అనుభవాల గుండా అతడు నడుస్తున్నాడంటే కన్నీటి అనుభవాల గుండా నడుస్తున్నాడు, కష్టాల గుండా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు, నువ్వు కూడా నాతో పాటు శ్రమను అనుభవించటానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సైనికుని గురించి ఆలోచన చేస్తే మిలిటరీలో చేరినటువంటి మన దేశాన్ని కాస్తున్నటువంటి సైనికులు ఎలా ఉంటారండి? నిత్యము కూడా మేల్కొని ఉంటారు. ఆలోచన చేస్తే వారి కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా ఆహారం ఉండదు. రాత్రి పగల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మేల్కొని ఉంటూ వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. కష్టపడటానికి ఇష్టపడుతుంటాడు, శ్రమ పడటానికి, తన శరీరాన్ని నలగొట్టుకోవటానికి ఇష్టపడుతుంటారు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఏ సమయంలో ఎటు నుంచి శత్రు దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి నిత్యము కూడా చాలా ఎలర్ట్గా ఉంటూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యుద్ధం చేయటానికి, శత్రు ఏ సమయంలో వచ్చినా సరే యుద్ధం చేయటానికి, పోరాడి జయించటానికి వారు ఎలా ఉంటారంటే మేల్కొని ఉంటారు. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభు అయినటువంటి యేసు మనతో మాట్లాడేటువంటి మాట ఇదే. ఏమంటున్నాడంటే ఆయన, మన రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు, మనం వెలుగు సంబంధులము, పగటి సంబంధులమునై ఉన్నాం. కావున మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండుడి, మత్తులు కాక ఉండుడి. ఎలా ఉండాలంటే అండి, నిద్ర అయ్యేటువంటి కాలం ఇక అయిపోయింది, మేల్కొని ఉండవలసినటువంటి కాలం సమీపించింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మత్తులుగా ఉండొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు నాడు క్రైస్తవ సంఘం దేనిలోనికి దిగజారిపోతుందంటే ఆత్మీయ మత్తులోనికి వెళ్ళిపోతుంది. దేనిలోకి వెళ్ళిపోతుందండి? ఆత్మీయ మత్తులోనికి వెళ్ళిపోతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆనాడు ఏదెను తోటలోనికి అపవాది సర్పరూపంలో ప్రవేశించినప్పుడు ఆదామవ్వలు ఎలాగ తెలుసుకోలేక వాడి గ్రుడ్డితనంలో పడిపోయి తమ ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారో, ఈరోజు కూడా చిన్నగా స్లోగా దుష్టుడైనటువంటి అపవాది క్రైస్తవులోనికి ఏం తీసుకొచ్చి పెడుతున్నాడంటే నిర్లక్ష్యం. ఏం తీసుకొచ్చి పెడుతున్నాడండి? నిర్లక్ష్యం. ఖాళీగానే ఉంటారు, చక్కగా ఇంటికాడే ఉంటారు, దేవుని సన్నిధికి రావటానికి చక్కగా వీలయ్యేటువంటి సమయమే, కానీ నిర్లక్ష్యం. రావటానికి మాత్రం ఇష్టపడరు,
కానీ ఓ తిమోతి నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండాలంటే ఒక సైనికుని వలె ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? ఒక సైనికుని వలె ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండని నీకు ఒక అనౌన్స్మెంట్ వినపడగానే నువ్వు ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే శత్రు ఏ సమయంలో దాడి చేస్తాడో నీకు తెలియదు. ఈరోజు నాడు కూడా అపవాదైనటువంటి దుష్టుడు ఎవరితో ఏ రీతిగా యుద్ధం చేస్తున్నాడో ఎవరికి తెలియదండి. తెలుసంటారా? కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆత్మలో మేల్కొన్నటువంటి వారికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుందండి? ఆత్మలో చచ్చిపోయినటువంటి వారికి దుష్టుడు వేసేటువంటి బాణాలు, వాడు ప్రయోగించేటువంటి కార్యాలు ఆత్మలో నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి వారికి తెలియదు. కానీ ఆత్మీయ జీవితంలో మేల్కొన్నటువంటి వారికి దుష్టుడు వేసేటువంటి ప్రతి అగ్ని బాణాన్ని వారు గుర్తెరగలుగుతారు. ప్రతి వాడు ఉపయోగించేటువంటి ప్రతి పరిస్థితిని కూడా గుర్తెరిగి మేల్కొని వాడితో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఈ లోకంలో మనకేముంది అంటే పోరాటం ఉందండి.